Hi students, today our topic is deletion in circular linked list. So there are three types of deletions: deleting from beginning of the list, end of the list, specific node. So beginning లో ఎలిమెంట్ ని డిలీట్ చేయడం ఎలాగా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో, ఎండ్ లో ఏ విధంగా డిలీట్ చేయాలి, అలా కాకుండా పర్టికులర్ నోడ్ ని డిలీట్ చేయాలంటే ఏ విధంగా డిలీట్ చేయాలి అనేవి త్రీ టైప్స్ ఆఫ్ డిలీషన్స్ ఉన్నాయి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ వన్ మనం డిలీషన్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. సో డిలీటింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్. సో నేను ఇప్పుడు డిలీషన్ ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నాను, బిగినింగ్ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను డిలీట్ చేయాలంటే అక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, చెక్ వెదర్ లిస్ట్ ఈజ్ ఎంటీ. ఎంటీ అని ఎలా చెప్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఉంటే ఆటోమేటిక్గా లిస్ట్ అనేది ఎంటీ. సో మనం ఏం చెక్ చేయాలి, హెడ్లో నల్ ఉందో అడ్రస్ ఉందో చెక్ చేయాలి. సో చెక్ వెదర్ లిస్ట్ ఈజ్ ఎంటీ. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ అంటే హెడ్ నల్ ఉంది, అప్పుడు ఏంటి మీనింగ్, లిస్ట్ ఎంటీ అని. సో లిస్ట్ ఎంటీ అంటే ఆటోమేటిక్గా డిలీషన్ చేయగలమా, లిస్ట్లో ఏమి ఎలిమెంట్స్ లేకుండా డిలీషన్ ఎలా చేయగలం, డిలీషన్ చేయలేం. సో లిస్ట్లో ఎలిమెంట్స్ ఉంటేనే డిలీట్ చేయగలం. సో ఏం చేసాము, ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ డిస్ప్లే లిస్ట్ ఈజ్ ఎంటీ. లిస్ట్ అనేది ఎంటీ అని అంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఉంది అంటే మనం ఏమైనా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, లిస్ట్ ఈజ్ ఎంటీ డిలీషన్ నాట్ పాసిబుల్ అని డిస్ప్లే చేసి టర్మినేట్ చేసేస్తాం, అంటే ఎండ్ చేసేస్తాం ప్రోగ్రామ్ని. ఇఫ్ నాట్ ఎంటీ, లిస్ట్ నాట్ ఎంటీ అనమాట. లిస్ట్ నాట్ ఎంటీ అంటే మీనింగ్ ఏంటి, హెడ్లో అడ్రస్ ఉంది అని. సో హెడ్లో అడ్రస్ ఉందంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, బిగినింగ్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో బిగినింగ్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అంటే మనకి ఎన్ని రిఫరెన్సెస్ అవసరం అవుతాయి అంటే 2 రిఫరెన్సెస్ అవసరం అవుతాయి, temp1 temp2. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ దెన్ డిఫైన్ 2 node references temp1 and temp2, ఇనిషియలైజ్ బోత్ విత్ హెడ్. 2 టైమ్స్ని డిఫైన్ చేసుకోవాలి, temp1 temp2 అని 2 టైమ్స్ని డిఫైన్ చేసుకుని రెండింటిని కూడా దేంతో ఇనిషియలైజ్ చేయాలంటే హెడ్తో ఇనిషియలైజ్ చేయాలి. హెడ్ అనేది దేని పాయింట్అవుట్ చేస్తుంది, ఫస్ట్ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం temp1 temp2ని దేంతో ఇనిషియలైజ్ చేయమన్నాం, హెడ్తో ఇనిషియలైజ్ చేయమన్నాం. అంటే రెండు కూడా దేని పాయింట్అవుట్ చేస్తున్నాయి, temp1 temp2 కూడా ఫస్ట్ నోడ్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, 2 టైమ్స్ని డిఫైన్ చేసి హెడ్తో ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక, లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ ఉన్నాయా, మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 1 ఎలిమెంట్ ఉంటే ఈజీగా ఏం చేస్తాం, ఆ ఎలిమెంట్ని డిలీట్ చేసేసి హెడ్లో ఏం చేస్తాం, నల్ అని పెడతాం. ఎందుకంటే ఒక ఎలిమెంటే కాబట్టి ఆ ఎలిమెంట్ డిలీట్ చేసేస్తే ఇంకా లిస్ట్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని అసైన్ చేసుకుంటాం. ఒకవేళ మోర్ దెన్ 1 నోట్స్ ఉంటే కనుక ఇలా చేయడం కుదరదు, అప్పుడు మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అదేంటనేది చూద్దాం. సో ఇదిగోండి, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ డిఫైన్ 2 రిఫరెన్సెస్ temp1 temp2 అండ్ ఇనిషియలైజ్ విత్ బోత్ విత్ హెడ్. రెండింటిని కూడా హెడ్తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చెక్ చేయమంటున్నాం, చెక్ వెదర్ లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 node. ఒక నోడే ఉందా అని చెక్ చేయాలి, ఒక నోడే ఉందా. ఒకవేళ ఒక నోడే అయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ టర్మినేట్ అండ్ డిలీట్ ది temp1. ఆ temp1ని డిలీట్ చేసేస్తాం, డైరెక్ట్ హెడ్లో నల్ అని వేసుకుంటాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. అది పిక్టోరియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ విత్ సింగిల్ నోడ్. ఒక నోడే ఉంది లిస్ట్లో. సో ఇలా ఒక నోడే ఉన్నప్పుడు బిగినింగ్ నోడ్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మనం ఏం చేస్తున్నాం, temp1 temp2 అనే 2 తీసుకుంటున్నాం కదా, రెండింటిని కూడా హెడ్తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. హెడ్ అన్నా temp అన్నా ఒకటే కాబట్టి, సారీ హెడ్ అంటే 100, సో temp అన్నా 100. దీన్ని ఈ విధంగా temp1 temp2 రెండు ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఎక్కడిది డిలీట్ చేయాలి, బిగినింగ్లోది డిలీట్ చేయాలి. సో బిగినింగ్లోది డిలీట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇదే ఫస్ట్ నోడ్ ఇదే లాస్ట్ నోడ్, సో దీన్ని డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేసేమో అంటే మీనింగ్ ఏంటి, ఇంక ఎలిమెంట్స్ ఏమీ లేనట్టే కదా. సో దీన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ ఏమీ లేవు అంటే హెడ్లో ఏం సెట్ చేయాలి, నల్ అని సెట్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా ఏం చేస్తాము, temp1ని డిలీట్ చేసేసి హెడ్లో నల్ అని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బిగినింగ్ ఎలిమెంట్ని డిలీట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సింపుల్గా ఒక నోడే ఉంది కాబట్టి ఈజీగా డిలీట్ చేసేస్తాం, హెడ్లో నల్ అని సెట్ చేసేసాం. అదే మోర్ దెన్ 1 నోట్స్ ఉంటే అప్పుడు మనం చేంజెస్ అనేవి వేరేగా చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దట్ మీన్స్ మోర్ దెన్ 1 నోట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దట్ మీన్స్ మోర్ దెన్ 1 నోట్స్ ఉన్నట్టు లిస్ట్లో. దెన్ అప్పుడు ఏం చేయాలంటే, మోర్ దెన్ 1 నోట్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది డయాగ్రామ్ వేసుకొని, ఇదిగోండి చూడండి, నేను మోర్ దెన్ 1 నోట్స్ ఉండే విధంగా లిస్ట్ని తీసుకున్నాను.
సో ఎన్ని నోట్స్ తీసుకున్నాను ఇక్కడ? 3 నోట్స్ తీసుకున్నాను. 100, 102, 104 అని 3 నోట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 100, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 102, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 104. ఈ విధంగా నేను అజమ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మెమరీలో అడ్రస్ ఎలకేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే నోడ్ క్రియేట్ చేసి నోడ్లో వాల్యూ అసైన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. సో అప్పుడు మెమరీ ఈ విధంగా అసైన్ చేస్తుంది. మనం ఎంత అసైన్ చేసింది అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అజంప్షన్ చేసుకుంటున్నాం. ఆ ప్లేస్లో ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ అనమాట ఇది. మనం అజమ్ చేసుకుంటున్నాం అది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎన్ని నోట్స్ ఉన్నాయి? 3 నోట్స్ ఉండే విధంగా తీసుకున్నాక ఇప్పుడు ఎక్కడిది డిలీట్ చేయాలి? బిగినింగ్లోది డిలీట్ చేయాలంటున్నాను. అంటే ఏది? ఈ నోట్ డిలీట్ చేయాలి. ఓకేనా? ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి లాస్ట్ నోడ్ యొక్క ఎండ్లో ఏముంటుంది? నెక్స్ట్ ఫీల్డ్లో హెడ్ ఉంటుంది. హెడ్ ఉంది అంటే ఆటోమేటిక్గా అది సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఇక్కడ నల్ ఉంటుంది. ఇక్కడ మాత్రం సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి ఏం చేస్తాం? లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో హెడ్ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? బిగినింగ్లోది డిలీట్ చేయాలి. అంటే ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసాము, ఈ నోడ్ని డిలీట్ చేసాము అంటే ఫస్ట్ నోడ్ ఇప్పుడు ఏదవుతుంది? 102 అడ్రస్ ఉన్నది అవుతుంది. అంటే 4th ఎలిమెంట్ ఏదైతే ఉందో 4th నోడ్ అని అది ఫస్ట్ నోడ్ అవుతుంది. సో ఫస్ట్ నోడ్ అవుతే ఇప్పుడు హెడ్లో ఏం చేంజ్ చేయాలి? ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వేయాలి. అంటే ఇప్పుడు హెడ్లో 100 ఉంది. ఇప్పుడు మనం ఎంత వేయాలి? 102 అని చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? మరి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో హెడ్ ఉండాలి కదా. హెడ్లో ఇప్పుడు ఎంత ఉంది? 102 ఉంది. మరి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్లో ఎంత ఉండాలి? 102 అని రావాలి. సో ఈ 2 చేంజెస్ చేయాలి మనం. ఈ 2 చేంజెస్ చేయాలంటే మనకి ఎన్ని టైమ్స్ కావాలి? 2 టైమ్స్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం? 2 టైమ్స్ తీసుకుని 2 టైమ్స్ని కూడా దేనితో ఇనిషియలైజ్ చేస్తాం? హెడ్తో ఇనిషియలైజ్ చేస్తాం. అది ఏం చేస్తున్నాం ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను మోర్ దెన్ 1 నోట్స్ ఉన్నప్పుడు 2 టైమ్స్ని క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను. temp1, temp2 రెండింటిని దేనితో ఇనిషియలైజ్ చేశాను? హెడ్తో. అంటే 100. హెడ్లో 100 ఉంది కాబట్టి ఇవి కూడా దేని పాయింట్అవుట్ చేస్తున్నాయి అంటే హెడ్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఓకేనా? temp1, temp2 రెండు కూడా దేని పాయింట్అవుట్ చేస్తున్నాయి? హెడ్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఫస్ట్ నోడ్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇఫ్ ఇట్ ఈజ్ ఫాల్స్ దట్ మీన్స్ మోర్ దెన్ 1 నోడ్ దెన్ మూవ్ temp2 until it reaches to the last node. ఇప్పుడు మనం ఏం చేయాలి? temp1 అక్కడే ఉంచేసి temp2ని మూవ్ చేయాలి. ఎక్కడ వరకు మూవ్ చేయాలి? లాస్ట్ నోడ్ వరకు మూవ్ చేయాలి. ఎందుకు లాస్ట్ నోడ్ వరకు మూవ్ చేస్తున్నాం? ఎందుకంటే ఫస్ట్ నోడ్ని డిలీట్ చేసాక హెడ్లో వాల్యూ చేంజ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్లో కూడా హెడ్ ఉంటుంది కాబట్టి ఆ హెడ్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఆ నెక్స్ట్ ఫీల్డ్లో కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నాము? లాస్ట్ వరకు temp2ని మూవ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు temp2ని ఏం చేస్తాను? లాస్ట్ నోడ్ వరకు మూవ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ temp2 ఎక్కడుంది? హెడ్ దగ్గర ఉంది కదా. హెడ్ అన్న ఫస్ట్ నోడ్ అన్న ఒకటే. సో temp2 ఎక్కడుంది? ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది. సో ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి మూవ్ చేయాలి? నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. అది ఏ నోడ్ అనేది ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ ఫీల్డ్ temp2ని మూవ్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి temp2 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో హెడ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ temp2 యొక్క నెక్స్ట్ చెక్ చేస్తుంది. ఎంత? 102. ఇది హెడ్ కాదు కదా. హెడ్లో ఎంత ఉంది? 100 ఉంది. సో ఇప్పుడు నేను temp2ని ఎక్కడికి మూవ్ చేయాలి? నెక్స్ట్కి మూవ్ చేయాలి. ఇప్పుడు temp2 ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఇక్కడికి వస్తుంది. temp2 102 దగ్గరికి వస్తుంది. సో 102 దగ్గరికి వచ్చాక ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాలి temp2 నెక్స్ట్ని. temp2 నెక్స్ట్ ఎంత ఉంది? 104 ఉంది. హెడ్లో ఎంత ఉంది? 100 ఉంది. రెండు మ్యాచ్ అయినాయా? లేదు. సో మళ్ళీ temp2ని ఎక్కడికి మూవ్ చేయాలి? నెక్స్ట్కి మూవ్ చేయాలి. అంటే ఎక్కడికి? 104 దగ్గరికి మూవ్ చేయాలి. సో ఇప్పుడు temp2 ఎక్కడికి వస్తుంది? 104 దగ్గరికి వస్తుంది. సో 104 దగ్గరికి వచ్చింది. 104 దగ్గరికి వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? temp2 యొక్క నెక్స్ట్ని చెక్ చేయాలి. temp2 యొక్క నెక్స్ట్ ఎంత? 100. హెడ్లో ఎంత ఉంది? 100. సో temp2 నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అయినట్టు? లాస్ట్ నోడ్కి రీచ్ అయినట్టే కదా. ఎందుకంటే temp2 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది? హెడ్ ఉంది. సో హెడ్ ఎప్పుడైతే ఉందో హెడ్ ఏదైనా రీచ్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా temp2 అనేది లాస్ట్ నోడ్కి రీచ్ అయినట్టు. సో temp2 లాస్ట్ నోడ్కి రీచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? సింపుల్గా ఏం చేస్తాము? ఈ temp1ని డిలీట్ చేసేస్తాం. దీన్ని డిలీట్ చేసేస్తాం. సో ఒకసారి ఉండండి, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది కొంచెం క్లమ్జీ అయింది కదా. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మనం అవి చేంజెస్ అన్నీ చేసాక temp1 ఏమో 100 దగ్గర ఉంటుంది ఫస్ట్ నోడ్ దగ్గర. temp2ని ఎక్కడికి మూవ్ చేసాం?
ప్రతిదీ చెక్ చేసుకుని లాస్ట్ నోడ్ వరకు మూవ్ చేసాం. సో టెంప్ 2 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మనం మూవ్ చేసాం. సో మూవ్ చేసాక ఇప్పుడు ఏం చేస్తున్నాము, టెంప్ 1ని డిలీట్ చేసేస్తున్నాం. సో టెంప్ 1ని డిలీట్ చేసాక ఇప్పుడు ఏం చేయాలి, ఈ కనెక్షన్ అనేది దీనికి క్రియేట్ అవ్వాలి, అంటే ఇది ఫస్ట్ నోడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఏం చేయాలి, 102 వేయాలి హెడ్లో, ఎందుకంటే ఇది ఫస్ట్ నోడ్. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత, 102. అది ఎక్కడ ఉండాలి, హెడ్లో ఉండాలి. సో హెడ్లో చేంజ్ చేసాం, ఏమని 102 అని వేసాం. 102 అంటే ఎవరు, 102 అని డైరెక్ట్ చెప్పకూడదు, ఎందుకంటే మనకి మెమరీ ఎంత ఎలకేట్ అయిందనేది జస్ట్ మనం ఎగ్జామ్ చేసుకుంటున్నాం. అక్కడ 102 ఉంది కాబట్టి 102 అంటున్నాం. కానీ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు 102 అంటే యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మెమరీలో అడ్రస్ ఎంత ఎలకేట్ అయిందో మనకు తెలియదు కదా. సో అందుకని మనం ఏం చేయాలి, ఒక నేమ్ చెప్పి ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ 102 అని కాకుండా ఏమని రాస్తామంటే టెంప్ 1 యొక్క నెక్స్ట్ అని చెప్పచ్చు కదా. ఇది టెంప్ 1 ఎక్కడుంది, 100 దగ్గర ఉంది. టెంప్ 1 యొక్క డేటా 5, టెంప్ 1 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత, 102. సో మన హెడ్ ఈజ్ ఈక్వల్ టు 102 అని రాయకుండా ఏం చేస్తాం, టెంప్ 1 నెక్స్ట్ అని రాస్తాం. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 నెక్స్ట్ అని రాసుకుంటాం అనమాట. ఓకేనా, ఇదిగోండి హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 నెక్స్ట్ అని సెట్ చేసాం. సో ఆటోమేటిక్గా హెడ్లో ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఇది కాకుండా ఇది డిలీట్ అయిపోయినట్టు, ఇది ఫస్ట్ నోడ్ అయినట్టు. సో దీని యొక్క అడ్రస్ అనేది అక్కడికి వచ్చేసింది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 నెక్స్ట్ అనడం ద్వారా. నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదా. ఇక్కడ ఎంత ఉండాలి, 102 ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, హెడ్ యొక్క అడ్రస్ వేసాం. ఎందులో వేసాం, టెంప్ 2 యొక్క, ఇది దీని పేరు ఏమని పెట్టాం మనం, టెంప్ 2 అని పెట్టాం. సో టెంప్ 2 యొక్క ఇది ఏం ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్. సో టెంప్ 2 యొక్క నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని సెట్ చేస్తాం, హెడ్ అని సెట్ చేస్తాం. హెడ్లో 102 ఉంది కాబట్టి 102 అనేది అసైన్ చేస్తాం. టెంప్ 2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేస్తామో ఇక్కడ ఉన్న టెంప్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తాం. సో ఇక్కడ మీరు టెంప్ 1 అని మూవ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే టెంప్ 2ని మూవ్ చేసుకున్నా పర్వాలేదమ్మా. ఇక్కడ టెంప్ 1 అని ఇక్కడ టెంప్ 1 అని రాస్తే ఇక్కడ టెంప్ 2 అని రాయాలి, ఇక్కడ టెంప్ 2 అని రాస్తే ఇక్కడ టెంప్ 1 అని రాయాలి, మీ ఇష్టం. ఎందుకంటే రెండు ఒక చోట ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఏది మూవ్ చేసుకుంటే మీరు డయాగ్రామ్లో ఏది రాస్తే అదే రిప్రజెంట్ చేసుకోండి ఇక్కడ కూడా. ఓకేనా, సో ఈ విధంగా ఏం చేసాము, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 నెక్స్ట్. టెంప్ 1 ఇది టెంప్ 1 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, టెంప్ 1 నెక్స్ట్ అని నోట్ చేసాను. నెక్స్ట్ ఇది టెంప్ 1 అయితే ఇది ఏమవుతుంది, ఇది టెంప్ 2 అవుతుంది. ఒకటి అక్కడ పెడితే ఒకటి ఇక్కడికి మూవ్ చేసుకున్నాం కదా, రెండు ఒక చోట ఇనిషియలైజ్ చేసాం. ఒక దాన్ని ఇక్కడ ఉంచేసి ఇంకో దాన్ని మూవ్ చేసాం. సో మనకి ఇక్కడ ఏమైతే నేమ్స్ పెట్టుకున్నామో అక్కడ కూడా అదే నేమ్స్ పెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మార్చేమో టెంప్ 2 యొక్క నెక్స్ట్ అనమాట. ఇది టెంప్ 2 నెక్స్ట్లో ఏం చేసాము, హెడ్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో టెంప్ 1 అంటే టెంప్ 1, టెంప్ 2 పెట్టుకుంటే మీరు టెంప్ 2 దాన్ని డిలీట్ చేస్తారు. సో ఈ విధంగా బిగినింగ్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయడం అనేది ఈ విధంగా చేస్తారు. 1 ఎలిమెంట్ ఉంటే చాలా సింపుల్గా ఏం చేస్తాం, హెడ్ని ఎల్లని సెట్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. బట్ మోర్ దెన్ 1 నోట్స్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ అనేది చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్.